दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः बलगुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणस्यैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवशदर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन् नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ। శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరమశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవన తనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పరుగిడ బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ। రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్థితుడు సాగరుడంతో
ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున గుంగే పవన తనయుని బలముని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీలా దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్త్యము నాకు నీడు తండ్రికడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమునని నిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారము ప్రీతినంది తిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీరీవెనలే నాకు బలములే శ్రీ హనుమాన గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. స్వామి మహేంద్రగిరి దగ్గర నుంచి బ్రహ్మాండమైన ప్రారంభమైంది. జయధ్వానాల మధ్య అక్కడంతా మహేంద్రగిరిని అందరూ హనుమాన్ కీ జయ అంటే బ్రహ్మాండంగా ఆయన మహేంద్రగిరిని ఒక్కసారి ఇట్లా నొక్కు నొక్కారు అంతే. మహేంద్రగిరి బ్రహ్మాండమైన పర్వతం, దాంట్లో ఉన్న క్రూర మృగాలు అయితే భయకంపితం అయిపోయిన ఏం జరుగుతుంది, ఏదో మనకేదో విపత్తు వాటిలో అన్నట్టుందని చెప్పేసి భయంకరమైన పారిపోయినాయట. లోపల తపస్సు చేసుకుంటే ముడులు పైకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నట్ట. లోపల ఉన్న పుష్పాలు అయితే అందమైన పుష్పాలు మొత్తం వెళ్ళి రాలిపోయి మొత్తం మహేంద్రగిరి కాస్త పుష్పగిరిలాగా మారిపోయింది. అంత అందంగా అక్కడి నుంచి స్వామి ప్రయాణం బ్రహ్మాండంగా ప్రారంభమవుతుంది. వాయు వేగంతో వస్తున్నారు ముందుకి రాగానే అక్కడ సముద్రంలో ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం పేరు మైనాక. పూర్వం పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి. దేవేంద్రుడు అన్ని పర్వతాల రెక్కల్ని తన వజ్రాయుధంతో ఖండించేశాడు. ఒక్క మైనాక పర్వతానికే రెక్కలు ఉంటాయి. ఎందుకంటే వాయుదేవుడు తీసుకొచ్చి ఆ పర్వతాన్ని సముద్రంలో పెట్టేశాడు. అప్పుడు సముద్రుడు చెప్తాడు, మైనాక భగవంతుని కార్యంలో ఒక దూత నా మించి ఉల్లంఘన చేస్తున్నాడు, లంకకి వెళ్తున్నాడు. నేను ఏం చేయలేను కాబట్టి నా పర్వతంలో నా సముద్రంలో నువ్వు ఉన్నావు. నీ పర్వతంలో మధుర ఫలాలు, కందమూలాలు, తేనెలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఆయన వానరుడు కాబట్టి నువ్వు అతనికి ఆతిథ్యం ఇచ్చి అతన్ని కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళవలసింది అని చెప్పంగానే మైనాకుడు మారు ప్రశ్న వేయకుండా అలా లేస్తాడు. ఎందుకంటే అట్లా పైకి లేదు, అక్కడ శక్తి ఉంది పూర్వం పర్వతాలన్నిటికీ. అట్లా లేవగానే స్వామి వాయు వేగంతో వస్తుంటారు. మనకేదో ఆపద వాటిల్లింది అని చెప్పేసి
తన వక్షస్థలంతో ఒక్కసారి ఢీకొంటారు మైనాక పర్వతాన్ని. అంత పెద్ద పర్వతం కూడా వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు మైనాకుడు అడుగుతాడు సముద్రుడిని, ఏమయ్యా భగవంతుడు అన్నావు, దూత అన్నావు, ఆయన ఇంకా నన్ను ముట్టుకోలేదు, కొట్టలేదు, నేను ఆయన నన్ను వక్షస్థలంలో ఒకసారి ఢీకొన్నాడు, నేను వచ్చి పడ్డాను ఇక్కడంటే, కాదు నాయన వృత్తాంతం చెప్తాను విను అని. సముద్రుడైన నేను నీళ్లు లేక ఇంకిపోయే పరిస్థితుల్లో ఉన్నాను. నీళ్లు లేవు, సముద్రుడైనా కానీ నా దగ్గర నీళ్లు లేవు. ఇంకిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు రామచంద్రుని పూర్వీకుడు సగరుడు అనే చక్రవర్తి, ఆ సగరుడు ఆయన కూడా ఇక్ష్వాక వంశమే. ఆ సగరుడు అనే చక్రవర్తి నన్ను నీళ్లతో మళ్ళీ కళకళలాడేటట్టు వృద్ధి చేశాడు. ఆయనకి ప్రత్యుపకారంగా నేను ఆయన రుణం తీర్చుకోవాలి, కాబట్టి నేనేం చేయలేను, కాబట్టి నువ్వు నీ ఆతిథ్యం ఇవ్వాల్సింది, ఫలాలు ఇవ్వవలసింది అంటే మళ్ళీ లేస్తాడు. స్వామి ప్రయాణం మహేంద్రగిరి దగ్గర ప్రారంభమైన ప్రయాణం మళ్ళీ లంకకి వెళ్ళేదాకా ఎక్కడ ఆగదు. అది మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెళ్తూ ఉంటారు స్వామి, వెనక నుంచి వస్తాడు మళ్ళీ మైనాకుడు. హనుమ నాకు సముద్రుడు చెప్పాడు వృత్తాంతం, ఆయన్ని సగరుడు వృద్ధి చేశాడట మిమ్మల్ని, అందుకని నన్ను పంపించారు. రామచంద్రమూర్తి పూర్వీకుడట సగరుడు, నన్ను పంపించాడు. నా పర్వతంలో మధుర ఫలాలు ఉన్నాయి, కందమూలాలు ఉన్నాయి, తేనెలు ఉన్నాయి, కొంచెం అవి 2-3 తీసుకొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళవలసిందని చెప్పేసి నమస్కారం చేస్తే వెళ్తూనే ఉంటాడు స్వామి. నాయన నువ్వు ఇచ్చిన ఆతిథ్యాలన్నీ నేను స్వీకరించినట్లే భావిస్తున్నా. ఇది రామకార్యం. రామకార్యం ఒక్కసారి ప్రారంభమైన కార్యం ఎప్పుడు ఆగదు. ఎలా వెళ్తుంది రామకార్యంలో, ఎలా వెళ్ళాలి? యథా రాఘవ నిర్ముక్త శరః, రాఘవుని బాణం వినిర్ముక్త ఎట్లయితే ఆగకుండా వెళ్తుందో అట్లా వెళ్ళాలి. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ, వాయుదేవుని కుమారుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? గచ్చేతమిషామి లంకా రావణ పాలిత, లంకని పరిపాలిస్తున్న రావణాసురుడు అక్కడ అమ్మ అక్కడ బందీ అయింది, అమ్మని చూడటానికి వెళ్తున్నాను, నీ ఆతిథ్యాలన్నీ నేను స్వీకరించాడు భావిస్తున్నాను అనగానే, మీకు అన్నీ ఇక్కడి నుంచి అన్ని విజయాల సంప్రాప్తులుగా వెళ్ళిరా అని చెప్పేసి మైనాకుడు నమస్కారం పెట్టిస్తాడు. మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోతారు. ఇంకా స్వామి వేగం పెంచేస్తారు. ఇంకా దీన్ని మించిన మళ్ళీ 2 అవరోధాలు వస్తాయి స్వామికి. దాన్ని ఎట్లా దాటుకొని ముందుకు వెళ్ళారో అది కూడా చూద్దాం. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెను పవన కుమారుని. ఇందాదులు మహాశులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమది సాహసమని రాక్షసమనమది భయంకరమని కపివరుడంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నిన్ను మృంగమని వరమసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచెను. హనుమంతుడలిగి కాయము పెంచెను. ఒకరినొకరు మించి కాయము పెంచిరి. శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి. ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము దోచి వచ్చ విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించ సురస నిజ రూపముగని నిరాళంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగమ వెంచుచు. జల
నిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్ట గ్రహించను గుహను బోలు తన నోటిని దరచను కపివరుని గుంజి మృంగదూసెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును సొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమునబడి అసువులు నాశను వారధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యసూరుడు నలువంకలను కలిదూచుతూ నిజరూపముగా మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. స్వామి మైనాకుడికి సర్ది చెప్పి మళ్ళీ బయలుదేరారు. బ్రహ్మాండంగా వాయు వేగంతో వెళ్తున్నారు స్వామి. దేవతలకి ఒక ఆలోచన వస్తుంది, ఈయన ధీరుడైన ధీమంతుడు కూడా ధైర్యవంతుడా కాదా పరీక్షిద్దామని చెప్పేసి సురస అనే ఒక రాక్షసుని ప్రేరేపిస్తారు హనుమంతుడి గారు. చూద్దామని శక్తియుక్తులు ఎట్లా ఉంటాయని చెప్పేసి సురస ఆవిడ పేరు. సురస వచ్చి నిలబడుతుంది ఎదురుకుండా. హనుమాన్ నీవు నా ఉదరంలోకి వెళ్ళిపోవాలి, నువ్వు నాకు ఈ రోజు ఆహారం అయిపోవాలంటే, కాదు తల్లి, నేను రామకార్యం చేస్తున్నాను, యథా రాఘవ నిర్ముక్త శర, ఒక్కసారి నేను ప్రారంభమైన దగ్గర ఆగదు నాది, నీకు కావాలంటే వచ్చేటప్పుడు చెప్పు, నీకు కావాలంటే నేను ఆహారం అయిపోతాను, కానీ ఇప్పుడు ఆగటం కుదరదంటే అవేం కుదరవు, అవేం కుదరవు, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నాకు ఆహారం అయిపోవాలనగానే స్వామి ఒక్కసారి ఆలోచిస్తారు. రాక్షసుడికి ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుంది. చూసి స్వామి తన శరీరాన్ని పెంచేస్తాడు. పెంచగానే సురస 50% పెంచుతుంది తన దేహాన్ని. మళ్ళీ కొద్ది పెంచుతారు స్వామి. సురస ఆకాశం అంతా అయిపోతుంది, పెద్దదైపోతుంది. స్వామి క్షణంలోని ఒక్కటే క్షణంలో అంగుష్టుడైపోతారు, పిడికలంతా వాడిపోతారు స్వామి. అంత పెద్ద రాక్షసు ఉన్నప్పుడు దేహం నోరు కూడా అంతే ఉంటుంది కదా, అలా నోట్లోకి వెళ్ళిపోయి యూటా తీసుకొని బయటకు వచ్చేస్తారు. అంత రాక్షసైన సురస మాట మీద కట్టుబడి ఉంది. హనుమ, నేను అడిగినట్టు నువ్వు నా ఉదరంలోకి వెళ్ళావు, ఇక నుంచి నీకు అన్ని విజయాల సంప్రాప్తి వెళ్ళి రా అని చెప్పేసి నమస్కారం పెడుతుంది. అక్కడి నుంచి స్వామి మళ్ళీ సముద్రం మధ్యాహ్నానికి వచ్చేస్తారు. సెంటర్ వచ్చేస్తే బ్రహ్మాండంగా ఇంకా వేగాన్ని పెంచేస్తారు. వాయు వేగంతో వెళ్తుంటారు, కానీ స్వామి వేగాన్ని ఎవరో నియంత్రిస్తుంటారు. మనం 150 స్పీడ్లో కారు స్పీడ్లో వెళ్తుంటే బ్రేక్ కొడితే ఎట్లా ఉందో అట్లా ఉంది ఆయన వేగం. అర్థం కావట్లేదు స్వామికి, ఎందుకు నేను అంత వేగంతో వెళ్తున్నాను, ఏంటి నాకు బ్రేక్ పడుతుందని చెప్పేసి ముందు వెనక్కి చూస్తారు స్వామి. ఎవరు కనపడరు. సముద్రంలో ఒకసారి ఇలా చూస్తారు. సముద్రంలో ఒక రాక్షసు ఉంటుంది, దాని పేరు సింహిక. హింసకు మారు పేరు సింహిక. అది సురసలాగా మైనాకలాగా మంచిది కాదు, నిజంగా హింసే. సింహిక ఆహారం ఏంటంటే, సముద్రంలో కొన్ని లక్షల జీవరాశులు ఉంటాయి. ఈ చేపలు, తిమింగలాలు ఇవన్నీ ఉంటాయి. ఒక్క జీవరాశిని ముట్టుకోదు, ఒక్క జీవరాశిని పూజించదు. ఎవరైతే గగన మార్గంలో ప్రయాణం చేస్తారో, పైన సముద్రం నుంచి ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళ ఛాయ నీడ పడుతుంది కదా సముద్రం మీద, ఆ నీడను పట్టుకొని లాగితే ఆ జీవి నోటి దగ్గరకు వచ్చేస్తుంది. ఆ శక్తి ఉంది సింహికి. ఏదైనా కానీ ఒక పక్షి వెళ్ళినా కానీ ఆ నీడను పట్టుకొని లాగితే ఆ నోటి దగ్గరికి వస్తుంది.
అది భుజించి తృప్తి చెందుతుంది. ఎవరు వెళ్ళకపోయినా అట్లానే ఉంటుంది, కానీ లోపల ఉన్న జీవనం ఒక్క జీవనం ముట్టుకోదు. అది సింహిక. బ్రహ్మాండమైన దేహం, బ్రహ్మాహ మంచి ఆహారం దొరికిందిరా మనకని చెప్పేసి లాగుతూ ఉంటుంది. స్వామి ఒక్కసారి కీంకరిస్తాడు. కీంకరించగానే సింహిక ముందుకు వచ్చేస్తుంది. నువ్వు నాకు ఈరోజు ఆహారం అయిపోవాలంటే మళ్ళీ చెప్తారు. స్వామి అందరికీ చక్కగా మంచితో సమాధానం ఏదో దండోపాయం ముందుగా మంచిగా చెప్తారు, వినాలి. లేకపోతే వాళ్ళ కర్మ. చెప్తే వినదు. ఒక్కసారి మళ్ళీ రెండోసారి చెప్తారు. ఒక్కసారి లోపలికి పడిపోయి తన ఉదరాన్ని చీల్చేసేసి సింహికని అంతమంది ఇచ్చేస్తారు. అంత పెద్ద రాక్షసి సింహిక మొత్తం సముద్రం అంతా రక్తసిక్తం అయిపోతుంది. పెద్ద రాక్షసి, సామాన్యం కాదు, అంత రక్తసిక్తం అయిపోతుంది. స్వామి వాల్మీకి ఏం చెప్పారండి ఇక్కడ, మనకంటే ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారో వాళ్ళని చూసి అసూయపడే మనస్తత్వం ఎవరిదైతే ఉంటుందో అది సింహిక. ఎందుకంటే హనుమంతుడు అందన స్థాయిలో ఉన్నాడు, సింహిక కింద ఉంది. మనకంటే అందన స్థాయిలో వాళ్ళని చూసి ఎవరైతే ఈర్ష్యపడతారో వాళ్ళందరినీ సింహికతో పోల్చారు. వాళ్ళని ఆ సింహికని అంతమందించారు. చక్కగా సాయంత్రం స్వామి లంకకి చేరుకున్నారు. జయ బలో రామభక్త హనుమానికి అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. స్వామి నువ్వైతే సముద్రాన్ని క్షణంలో దాటేసావు, మమ్మల్ని కూడా ఈ భవసాగరం తొందరగా చక్కగా మీరు దాటించింది స్వామి అని చెప్పేసి చెప్పుకుంటే అప్పుడప్పుడు మనకి కళ్ళ నుంచి నీళ్ళు తిరుగుతుంటాయి. ఆయన అయితే దాటగలిగాడు, మనకి సాక్షి కాదు కాబట్టి. చక్కగా సాయంత్రం 6-6:30 సమయంలో స్వామి లంకకి చేరుకుంటారు. అక్కడ చక్కగా ఉంటుంది లంక, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. విశ్వకర్మ నిర్మించింది ఆ లంక. సముద్రంలో హోరు గాలి రాకూడదు. సముద్రం పక్కన ఉన్నా కానీ గాలి చల్లగా ఉండాలి. ఇట్లా ఏసీలు వగేరా వేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. హోరు గాలి ఉండకూడదు, సౌండ్ ఘోష ఉండకూడదు. స్వామి దిగిన తర్వాత అనుకుంటాడు, ఎంత బ్రహ్మాండంగా ఉందిరా లంక, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా, అసలు ఎక్కడైనా ఉంటుందా ఇట్లాంటి పరిస్థితి అని చెప్పేసి ఎంత మొత్తం కలిగి తిరుగుతూ ఉంటారు స్వామి. తిరుగుతూ ఇంకా సాయంత్రం సూర్యుడు అస్తమయం చేస్తాడు, చంద్రుడు వస్తాడు. స్వామికి తనలో తాను ఒక ఆలోచన వస్తుంది. మనం ఇక్కడే ఉండి లోపలికి వెళ్ళిపోయి చక్కగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళి స్వామికి చెప్పేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటారు. స్వామి ఆలోచిస్తూ సూర్యే చాస్తౌ గతౌ రాత్రౌ, తనలో తాను అంతరాలాపన చేస్తున్నారు. సూర్యే చ అస్తౌ గతౌ రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి. మళ్ళీ ఆకారాన్ని అంతా చిన్నవాడైపోయాడు. ఎంత పెద్ద సముద్రాన్ని దాటడానికి అంత పెద్ద దేహం ధరించిన వాడు కాస్త చిన్నవాడైపోయి మళ్ళీ దిగిపోయాడు. ఇది ఆలోచిస్తుంటారు. సూర్యేచ అస్తౌ గతో రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి. చిన్నవాడినైపోయి ఆకారాన్ని నేను మార్చేసుకుంటానని చెప్పేసి చిన్నవాడైపోతే స్వామి చక్కగా లోపలికి వెళ్ళిపోయి అమ్మవారిని చూసేసి నేను చక్కగా బయటకు వచ్చేస్తానని చెప్పేసి అనుకుంటూ ఎలా ఉన్నారు, పురుషదంశక మాత్రాసన్, ఆకారం అంతా వానరాకారమే, చక్కగా ఉన్నారు స్వామి. తెల్లగా ఎంత అందంగా ఉన్నారంటే బ్రహ్మాండంగా ఉన్నారు. తన 2 కళ్ళను మాత్రం పిల్లి కళ్ళని ఎంచుకున్నారు స్వామి. ఎందుకంటే వానరాలకి రాత్రిపూట అంత క్లియర్గా కనపడవు. రాత్రిపూట కళ్ళు కనపడేది పిల్లికే. ఆయన ముందు ఆలోచన ధోరణి ఎంత వైభవం అంటే ముందు తెలుస్తుంది. హనుమంతుడికి ఉన్నంత ముందు చూపు ఎవరికి ఉండదు. అంత గొప్ప ముందు చూపు గలవాడు హనుమంతుడు, అంత గొప్పవాడు. అందుకని ఆయన 2 పిల్లి కళ్ళని మాత్రం ఎంచుకొని చూస్తున్నారు. చక్కగా లోపల వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అంత బ్రహ్మాండంగా ఉంది. ఈలోపే అక్కడ ఒక రాక్షసుది కష్టం కేనచకారేణ ఇహ ప్రాప్త వనాలయ
కస్వం త్వక్క ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కార్యం మీద వచ్చావు నువ్వు? ఇహ ప్రాప్త వనాలయ అంటే వనంలో సంచరించేవాడు ఓ వానరుడా ఇక్కడికి ఎందుకు వచ్చావు? గాలి కూడా నాకు చెప్పకుండా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అట్లాంటివి ఇంత వానరుడు ఎట్లా వచ్చావు అంటే, ఏం లేదమ్మా, ఎవరు అక్కడ లంక బాగుంటుంది, చాలా పళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే 2 పళ్ళు తీసుకొని వెళ్తానమ్మా, నేనేం చేయలేదు అని చెప్పేసి మాట్లాడితే. ఎందుకంటే లంకిని మాట్లాడితే ఎవరైనా తలకాయ ఉంచుకొని సమాధానం చెప్పాలి. అక్కడ లంకలో ఉన్న వాళ్ళ తలకాయ ఎత్తే పరిస్థితి లేదు. అక్కడ అంత రాక్షసి, దేవుడుగల రాక్షసి లంకిని. కానీ స్వామికి రాక్షసులు అంటే మనకు దోమలాగా చూస్తాం మనం ముందు ముందు వైభవం. ఆయన సరేనమ్మా నేను 2 పళ్ళు తీసుకొని వెళ్తా, కానీ ఇంతకు ఎవరు నువ్వు ఎదురు క్వశ్చన్ ఇస్తున్నాడు ఆయన. ఎవరు నువ్వు? నన్నే అడుగుతావు నువ్వు. అహంతు నగరీ లంకా. అహంకారంతో మొదలుపెట్టింది. భగవంతుని విషయంలో ఎవరైతే అహంకారంగా ప్రవర్తిస్తారో వాళ్ళ సమయం ముగిసినట్టే లెక్క. అహంతు నగరీ లంకా త్వయమేవ ప్లవంగమా. నేను లంకా నగరానికి అధిష్టాన దేవతను, నా పేరు లంకిని అంటారు. నన్ను రావణాసురుడు ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రిక్రూట్ చేశాడు. అయితే పర్వాలేదమ్మా, మీరు నేను 2 నిమిషాలు అట్లా వెళ్ళేసి 2 ఫలాలు తీసుకొని వెళ్ళిపోతానమ్మా అని చెప్పగానే లంకిని నవ్వుతూ కొడుతుంది స్వామి, మాట్లాడుతూనే కొడుతుంది. అప్పుడు స్వామి, నా ఒంటి మీద చెయ్యి వేసే ధైర్యం ఇప్పటివరకు ఎవరికి రాలా, నువ్వే ఫస్ట్ టైం అని చెప్పేసి పిడికిలు బిగించి ఒకటే కొడతారు అంతే. ఆవిడకి బ్రహ్మదేవుడి శాపం వల్ల ఇక్కడ రాక్షసిగా జన్మించగానే ఆయన మంచి పవర్ఫుల్ రాక్షసి అని చెప్పేసి రావణాసుడు తీసుకొచ్చి ఏమని లంకలో సిఎస్ఓగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వేసుకున్నాడు. అప్పుడే చెప్తాడు బ్రహ్మ, నాయన మీరైతే శాపం పెట్టారు, నాకు శాప విమోచనట్లు జరుగుతుందంటే భగవంతుని కార్యంలో ఒక దూత వస్తాడు, అతను కూడా వానరాకారంలో ఉంటాడు. అది కూడా ఎప్పుడు తెలుస్తుందంటే అతని చెయ్యి ఎప్పుడైతే నీ తగ్గుతుందో నీకు జన్మరాహిత్యం పొందుతామని చెప్పారు. మీరు నన్ను కొట్టారు, నాకు అర్థమైంది స్వామి, నేను ఇంకా నా లోకంలోకి నేను వెళ్ళిపోతాను. కానీ అమ్మవారు, ఈవిడికి కూడా తెలియదు అమ్మవారు ఎక్కడుందో. ఎందుకంటే అంత ఇంటెలిజెన్స్ రావణాసురుడిది. ఎందుకంటే ఇక్కడ ఉన్న డ్యూటీ వాళ్ళని ఎక్కడ వేస్తాడు, అక్కడ వాళ్ళని అక్కడ వేస్తాడు. ఎందుకంటే ఈ విషయం ఎక్కడికి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమ్మవారు వచ్చే దగ్గర నుంచి రావణాసురుడికి కంటి మీద ఎంత లేదు. ఈ విషయం బయటికి ఎక్కడికి వెళ్ళిపోతుందో టెన్షన్, భయం. అలా ఎక్కడ ఉందో తెలుసుకొని ఈ విషయం రాముడికి చెప్పాలి, ఇది దుర్మార్గుడు వధించబడాలని చెప్పేసి లంకిని హనుమంతుడికి చెప్పింది. చక్కగా స్వామి లోపలికి వెళ్ళేసి అక్కడ లంకలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ అమ్మ గురించి అన్వేషిస్తుంటారు. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరను, రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను, పిల్లి వల పంచి మెల్లగా సాగెను, ఉత్తర ప్రాకార ద్వారము చేరెను, లంకా రాక్షసి కపివరుగాంచను, గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి పనికై వచ్చితివి, లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలి ఉన్న, లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువున తీతును, కదలక మెదలక నిజము పల్గుమని లంక ఎదుర్కొని కపికిశోరుని. అతి సుందరమీ లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చి తిని, ఈ మాత్రమునకు కోపమెందుకులే ఉరముగాంచినే మరలిపోదులే
అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగావని లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను. సింహనాదమును మారుతి చేసే కొండంతగా తన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గూల్చే కొండ బండల రక్కసిడుల్లే కనులప్పగించి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచెను మారుతి దయగుని. ఓ బల భీమా వానరోత్తమ నేటికి నీచే ఓటమెరిగి తిని ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీత మూలముగా అంతమొందెదరు. ఇది నిజమౌనని నీదే జయమని లంకా రాక్షసి పంపహరీసుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కోటగోడ అవలీలగా తాకెను కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామ పాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాచెను. సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల కృష్ణాయ బలుపు గానమారులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాచెను. సుందరమైన హేమ మందిరము రత్న ఖచితము సింహద్వారము పదకాంకిత ప్రజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంతులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాచెను. అత్తరు పన్నీట జలకములు కాలగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పొన్నుగు జవాజి గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల పెంచినది, విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది, రావణుండు కుబేరుని నరమందు ఓడించి లంకకు కొని తెచ్చినది, పుష్పకమను మహావిమానమది, మారుతిగాంచెను అచ్చరు ఉంది. నేలను తాకగా నిలచియుండునది, రావణ భవన మధ్యంబుననున్నది, వాయుపథమున ప్రతిష్ఠితమైనది, మనమున తలచిన రీతి పోగలది, దివి నుండి భూమికి దిగిన సర్గమది, సూర్యచంద్రులను ధిక్కరించునది, పుష్పకమను మహావిమానమది, మారుతిగాంచెను అచ్చరు ఉంది. లంకాదేశుని ప్రేమ మందిరము, రత్న ఖచితము హేమ మందిరము, చందనాది సుగంధ బంధురము, పానభక్ష పదార్థ సమూదము, ఆయా పరిమళ రూపనిలము, అనిలాత్మజుచే ఆఘ్రాణితము, పుష్పకమందు రవణ మందిరం మరి, మారుతిగాంచెను అచ్చరు ఉంది. మత్తున సేనించు సుగతుల మోములు, పద్మములను కొని భోగు భ్రమరములు, నిమీలిత విశాల నేత్రములు, నిశాము కొలిత పద్మపాత్రములు, ఉత్తమ కాంతల కూడి రావణుడు, తారాపతి వలె తేజరిల్లడు, పుష్పకమందు రవణ మందిరం మది, మారుతిగాంచెను అచ్చరు ఉంది. రావణుండు రణమందున గెలిచే, శ్రీలందరినో లంకకు చేర్చెను, పితృదైక్య గంధర్వ కన్యలు, ఎందెందరో రజర్షి కన్యలు, సీత దాకా వారందరూ కన్యలే, రావణు మెచ్చి వరించిన వారలే, పుష్పకమందు రవణ మందిరం మది, మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మనలతో, పూర్ణ పొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో, చక్రాయుధపు ప్రహరణములతో, జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నముల కాంతులతో, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో, పరాశి వలె నల్లని వాడు, దేశన దృక్కుల రోహితాక్షుడు, రక్త చందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజవంతుడు, సతుల గూడి మధుగోలిన వాడు, ప్రతికేలి సల్పి
సోలినవాడు లంకేశుడు శయనించ కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో అందుక వంక పర్యంకము చేరి ఎదురిచ్చుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణుల పురాణి పట్ట పురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి నేలను కొట్టి భుజములు తట్టి స్తంభముల దసి క్రిందకి దుమ్మికి పల్లటీలు కొట్టి చెంగున చుట్టి చంచలమో కపి స్వభావమును పవన తనయుడు ప్రదర్శన చేసెను ఈ హనుమాన గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. స్వామి లంకలో అమ్మవారి గురించి తీక్షణంగా అన్వేషిస్తున్నారు. తల్లి యొక్క ఆచూకీ ఎక్కడా కనపట్టలేదు. వెతకంగా 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 మీ సంకల్పం చెప్పుకొని అక్కడ పెట్టాడు. వెతకంగా అక్కడంతా ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులన్నీ చూసుకుంటూ అన్నీ ఆ దౌర్భాగ్య పరిస్థితులు చూడలేక కళ్ళు మూసుకొని ఏంటి నా పరిస్థితి, నేను చేసిన తప్పేంటి, ఎందుకు అమ్మ కనపట్టలేదు అని ఆలోచించంగా వెతకంగా ఒక ఆవిడ కనపడుతుంది. ఆవిడని చూసి దగ్గర నుంచి మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు హనుమంతుడు ఆవిడే సీతామాత ఏంటది. కానీ ఆవిడ వాస్తవానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ పంచకన్యలు అని అంటారు. సీత, ద్రౌపది, తార, మండోదరి, అహల్య వీళ్ళని వివాహాలైనా కానీ కన్యలు అంటారు. అంత పతివ్రతలు అన్నమాట వీళ్ళు. అందరూ ఒకే రకమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు. అందరూ ఒకే రకమైన ఆకారాలు కూడా కలిగి ఉంటారు. సీతామాత అట్లానే ఉంటారు, ద్రౌపది అట్లానే ఉంటారు, తార, మండోదరి, అహల్య అందరినీ ఒక్కరు చూసి కొడుకుంటారు. అట్లానే ఉంటారన్నమాట. రామచంద్రమూర్తి చెప్పిన ఆర్మాల ప్రకారం ఆవిడ సీతామాత అనుకున్నాడే కానీ పంచకన్యల గురించి హనుమంతుడికి తెలియదు. కాబట్టి పాపం ఆనందపడిపోయాడు. ఆహా, ఎంత అదృష్టం, అమ్మవారిని చూశాను నేను. పైకి ఎగిరాడు, కిందకి ఎగిరాడు, తోకను మెత్తి పెట్టుకున్నాడు, రకరకాల కపి విన్యాసాలను చేశాడు. ఎప్పుడైతే మండోదరి రావణాసురుడి యొక్క సైన మందిరంలోకి పడక గదిలోకి వెళ్ళిపోతుందో అప్పుడు బాధపడిపోతాడు స్వామి. అయ్యో ఎంత తప్పు చేశాను, తల్లిని ఎంత తప్పుగా అంచనా వేసుకున్నాను, పాపినైపోయాను కదా నేను, ఎంత తప్పు చేశానని చెప్పేసి ఆలోచిస్తూ మళ్ళీ వెతకడం మొదలు పెడతారు. బాధపడుతూ మళ్ళీ స్వామి వెతుకుతూ ఉంటారు. రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణ జేరి శయనించునా, రాముని మాసి నిదురించునా, భుజయించునా, భూషణములు దాల్చునా, పరమ పురుషుని రాముని మరచున, పరమ
పురుషునితో కాపురముందున సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావుల పోతి చూడగరానివి ఎన్నో దోచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించి తిని రవికేలి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచి తిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడా సీతయుండగా వారల జోడగా వెదకుటలాగా మనసున ఏమి వికారమునందగా నిష్కామముగా వివేకము వీడగా సీతను వెదకుచు చూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగాగొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇల్లు కోనేలు సందులు గుందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున దక్కుచు సీతను గానక మారుతి వగచి. సీతామాత బ్రతికియుండును క్రూర రాక్షసుల పాల్పడియుండును తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావులా తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచి. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు దేనిదే లక్ష్మణుడున్నడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను కిష్కింధకి పోనే పోను వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూసి తీరెదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలు దిశలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర
సమరోద్గణములకు వాయునందనుడు వందనములిడే అశోకవని చేరను వడి వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. స్వామి లంకంతా పాపం అన్వేషిస్తున్నారు. మళ్ళీ మండోదరి తర్వాత మళ్ళీ చూడబడిన దౌర్భాగ్య దృశ్యాలన్నీ ఆయన కళ్ళబడుతున్నాయి. బాధపడుతూ ఏంటి నా పరిస్థితి, అసలు అమ్మ ఎందుకు కనపడలేదు, నేను చేసిన తప్పేంటి, ఎందుకు అమ్మ జాడ నాకు కనపడలేదని ఒక్క క్షణం ఆలోచిస్తారు హనుమంతుడు. ఆలోచించి ఒకటి తెలుసుకుంటాడు, ఇది నా ప్రయత్నంతో సాధిద్దామని అనుకున్నాను, కానీ నా ప్రయత్నంతో సాధించాలని తేలిపోయింది. ఆయన ఆశీస్సులు లేదే నేను ఏదైతే వెతుకులాట ఉందో ఈ వెతుకులాట ప్రారంభించే ముందు ఆయన కనుక నమస్కారం పెట్టుంటే తల్లి ఎప్పుడో కనపడేది నాకు. నా ప్రయత్నంతో సాధించాలని చెప్దాం అనుకున్నాను, ఆయన ఆశీస్సులు లేకుండా నేనేం చేయలేని తేలిపోయింది నాకు అర్థమైంది అని చెప్పేసి నా ప్రయత్నంతో నేను అంతా తిరిగాను, అమ్మ జాడ నాకు ఎక్కడా కనిపించలేదు. నా కృషితో సాధించలేండి, భగవంతుని కృపతో సాధించలేమో. నేను ఎంటర్ కావడం అది చేయాల్సింది, భగవంతుని ప్రార్థిస్తూ ఎంటర్ కావాలని చెప్పేసి నమస్కారం చేసుకుంటాడు స్వామి. కృష్ణలో తొలి పరిచయంలోనే రామచంద్రమూర్తి చెప్తాడు లక్ష్మణుడికి, లక్ష్మణ ఇతడు సామాన్యుడు కాదు, నవవేక మనిషారుగా అద్భుతమైన వైయాకరణి, సాహిత్యంలో చాలా పరిజ్ఞానం ఉంది, ఏ వాక్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసు, ఏ పదాన్ని ఎక్కడ వాడాలో తెలుసు, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో తెలుసు, సామాన్యుడు కాదు, నీకు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, ఇతనితో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడబోయే చెప్పేసి తనంతటి వాడైన లక్ష్మణమూర్తికి రామచంద్రమూర్తి చెప్తారనమాట. ఇప్పుడు నమస్కారం పెట్టుకుంటాడు స్వామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. సాధారణంగా సీతారామ లక్ష్మణులు కలిపి మనం ప్రార్థన చేస్తాం, కానీ సీతారామని పక్కన పెట్టాడు, ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. ఆయన ఆలోచన చూడండి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ. లక్ష్మణుడితో కూడుకున్న రామచంద్రమూర్తికి నమస్కారం. లక్ష్మణుడి యొక్క భక్తి నాకు కావాలి, లక్ష్మణుడి యొక్క పట్టుదల భక్తి నాకు కావాలి. దేవ్యై చ తస్మై జనకాత్మజాయ. దేవి అంటే ఒక వెలుగు, ఒక కాంతి, ఆ కాంతి నాకు కనపడాలి. ఎలా కనపడాలి? జనకాత్మజాయ, జానకీ మాతలాగా కనపడాలి నాకు. జనకుడు మిథిలలో యజ్ఞం చేస్తూ యజ్ఞభూమిని దున్నుతూ ఉంటాడు. మిథిలో నాగేటి చాలలో యజ్ఞభూమిని దున్నుతున్నప్పుడు జానకి మాత బిడ్డగా కనపడుతుంది. ఆమెను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి స్వామికి ఇచ్చి వివాహం చేశారు. అది కదా ఆవిడ జీవిత వృత్తాంతం. తండ్రికి అనుకోకుండా కనపడి ఎలా ఆనందాన్ని కల్పించావు తల్లి, బిడ్డ కూడా వస్తున్నాడమ్మా, తండ్రికి ఇచ్చావు కదా ఆనందం, బిడ్డ ఈ బిడ్డ కూడా నువ్వే కనపడి ఆనందాన్ని కల్పించి తండ్రికి ఇచ్చావు, బిడ్డ కూడా వస్తున్నాడు చూడు అని చెప్పేసి నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు రుద్ర. ఇదే జరగబోయేది లంకాదహనం. ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. చంద్రుడికి, సూర్యుడికి, అగ్నిదేవుడికి, అనలేభ్య నాన్నగారికి అందరికీ నమస్కారం పెట్టారు. ఇది స్వామి కార్యం, తల్లి నాకు కనపడాలి అని చెప్పేసి అందరికీ నమస్కారం పెట్టి అటు చూశాడు స్వామి. అక్కడ ఒక చెట్టు భవనం, ఆ భవనం దగ్గర ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర కింద ఆవిడ కూర్చొని ఉంది, చంద్రకాంతితో ఉంది, చంద్రరేఖలాగా ఉంది, సన్నగా ఉంది, నివురుగప్పిన నిప్పులగా ఉంది, అగ్నిదేవతలాగా శోభిస్తూ ఉంది. నో, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. ఆవిడే జానకి, ఆవిడే సీత అనుకొని స్వామి అనుకున్నాడు. చిన్నవాడు చెట్ల మధ్యన అటు ఇటు ఎగురుతూ తిరుగుతుంటే
ఆ చెట్ల పూలన్నీ ఆయన మీద రాలిపోయినట్టు బ్రహ్మాండంగా స్వామి అక్కడ నిలబడ్డారు. అది ఎలా ఉందంటే ఒక పూల చెట్టుని తీసుకొచ్చి అక్కడ ఎవరైనా పెట్టారేమో అని చెప్పేసి అంత అందంగా ఉన్నారు స్వామి. చూశారు, అమ్మ కనిపించింది. స్వామి అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నారు. విరితేనియలు రోలు భృంగములు ఇందారగసేయు శంకారములు లేచి ఉరాకుల మెసపు కోయిలలో పంచమస్వరముల పలికే పాటలు పురులు వేపి నాట్యమాడు నెమలు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూపుచూ దూకసాగెను పువ్వులు రాలెను తీగలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై పడెను పూలపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పూలనిన పూతీయలనిన జానకికెంతో మనసౌనని పద్మపాత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంత చేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు సింసుప సరుసాగలపై మారుతి కూర్చొని కలయదూసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చుని నా తరు క్రిందన కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నిరుగాపిన నిపుకణమును చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూర వలయమున మాసిన పీత వసనమును దాల్చిన మన్నుల పుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తోర్పుల సగలను కక్కే అగ్ని జాలను చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూర వలయమున పతి చంతలేని సతికేలనని సీత సోమ్ముల దహిల్చ శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్న ఖచితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గుర్తులు కలిగిన ఆభరణములు గుర్తించ మారుతి సర్వసులక్షణ లక్షిత జాత
సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి పొంగె మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి పొంగె మారుతి ఈ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పూలు నిండిన పొలమునందున నాగేటి చాలున జననమందున జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ లక్ష్మి సహితము అంతటి మాతగా కాని కాలమని మారుతి వగ చేసే తను కనుగొని శత్రుతాపకరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన పతి సన్నిధియే సుఖమనించి 14 ఏళ్ళు వనమునకేగిన అంతటి మాతగా కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మితముఖ పద్మము విరియ హంసతూలిక తల్పమందున రాముని కోడి సుఖింపగదగిన పురుషోత్తముని పాన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన అంతటి మాతగా కాని కాలమని మారుతి వగ సీతను కనుగొని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణాసురుడు ప్రతిరోజు ఉదయాన్నే 3:30కి ఆ యొక్క మంగళ వాయిద్యాలతో మేల్కొలుపు జరుగుతుంది. ప్రతిరోజు లక్షలాది మంది రాక్షసులు వెంటరాగా భార్యలు అక్కడికి వెళ్ళి మంగళ వాయిద్యాలతో మేల్కొలుపు జరుగుతుంది. దీపాలు, బంగారపు దీపాలు, నల్లగా ఉండేవాడు తెల్లని శ్వేతఛత్రం పట్టు వస్త్రాలు ధరించి ఆయనకి శ్వేతఛత్రం ఒకటి పట్టుకుంటారు. ఉదయాన్నే మేలుకొలుపు జరగానే ఆయన ఈశ్వర భక్తుడు కనుక ఈశ్వరుడికి పూజా కార్యక్రమం నిర్వహించుకొని అలా వస్తుంటాడు. లక్షలాది మంది రాక్షస స్త్రీలు ఎడమ పక్క ఒక
రాక్షసి బంగారు పాత్రలో మంచినీళ్ళు పట్టుకొని ఒక పాత్రలో నిలబడుతుంది. కుడిపక్క అతను మద్యం సేవిస్తాడు కాబట్టి వజ్రాల పదకొండు పాత్రలో మద్యం తీసుకొని ఒక శ్రీమంతరం కుడిపక్కనే ఉంటుంది. ఎందుకంటే ఇట్లా అనగానే ఇచ్చారు, లేట్ చేసి ఒప్పుకోడు. అట్లా ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారి దగ్గరికి వస్తాడు. సీత, నీ మనసు మార్చుకో, ఇష్టం ఉండి చేరావా ఉభయతారకం, నువ్వు సంతోషపడతావు, నేను సంతోషపడతా. ఈ లంకలో ఉన్న లక్షలాది మంది నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. మండోదరి పట్టబరాని మండోదరి కోల్పోతుంది, ఆ స్థానంలో ఉంటావు, గుర్తుపెట్టుకో. ఇది విధాయక మార్గం కాదు. ఈ 10 నెలల్లో ఉన్నట్టే ఉంటావా, ఈ 2 నెలలు కూడా, అప్పుడైనా నువ్వు నన్నే చేరుతావు. ఎందుకంటే నా పాఠశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నీ శరీరాన్ని భాగాన్ని ఖండాలుగా చేసేసి ఉదయాన్నే నాకు ఒక పదార్థంగా తయారు చేసి నాకు ఉదయాన్నే అల్పాహారంగా పంపిస్తే అది నేను స్వీకరించిన అప్పుడైనా నువ్వు నాలో చేరుతావు. జానకి జాగ్రత్త అని పాపం ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారికి ఇదే బాధ. తల్లి ఎలా సమాధానం చెప్తుందో మనం చూద్దాం. మూడు జాముల రేగడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నార్చు షడంగ వేద విధుల స్వరయుత శాబ్ద తరంగ ఘోషలు శోభిల్లు సిన్సుప శాఖలందున మారుతి కూర్చుని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా ఏకువనే విధులన్నీ నర్చెను. మదోత్కతుడై మదన తాపమున మరి సీతను మదిలో నించెను. నోర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా చేరను అశోకావనము వేగముగా. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విజుల్ల తలవలే మధుగ్రోలిన పద్మముకుల భృంగురులు రేగే భృంగముల వలె క్రీడలు తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరను అశోకావనము వేగముగా. లంకేశుని మహాతేజమునగని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి సనుగవదాచి సుడిగాలి పడిన కదలి తరువలే కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయగా పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాసం యథ
నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ ముని వేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదల్ల పలికే రాముడు నీకు సరిగాని వాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు గతి చెడి వనమున తిరుగుచుండును తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను మరచి పొమ్ము కొరగాని రాముని వలచిరమ్ము యశోనిశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదల్ల పలికే రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశమునందున అల్పుడు రాముడు నా ముందెందున యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేళ అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదల్ల పలికే శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ పలికద సీతారామ కథ. నిరతము పతినే మనమున తలచుచు క్షణమొక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల ద్రుంచు రాముని సూర్య ధైర్యములు తలచుచు శోకతాతై శిరమును వంచి తృణమును దుంచి తన ముందుంచి మారు పల్క సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహమున దాడికి బెదరి పారిపోతివి శునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకే వంచన నేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మాను శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము శిఖరణ శోధిగా శరణ వేడుము నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకుందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీత నిరంతగడు సరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసాధ్య దూషణలు నీకై మోహము నన్ను బంధించను లేకున్న నిన్ను వధించియుందును
అని గర్జించను ఘనతెరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును. అంతగనుగా నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు కనుగొను. నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కానని నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతెరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. ఓ రావణాన్ని క్రొవ్విన నాలుక కిసకిసలాడి తెగిపడదేమి, కామంధుడాని కోరనేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి. 10 ఆజ్ఞలేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పలికె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. క్రోధాగ్ని రగుల రసరసలాడుచు కొరకొరగోచుచు నిప్పులుగా కూచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన సేయచో దిక్కులదరగా సీతనిటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవర్ణితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. హనుమాన్ గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.